దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ దడపొట్టిస్తుంది. కరోనా తగ్గిన తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరపెడుతోంది. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి బాధితులు గాంధీ హాస్పిటల్ మరియు కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అడ్డుగా వచ్చే ఈ మ్యూకోహైమోకోసిస్ వ్యాధి చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో ఉధృతమవుతున్న నేపథ్యంలో అలాగే ఇప్పుడు మరొక వ్యాధి అనేది ఒకటి సంచలనం రేపుతుంది. అదేంటంటే బ్లాక్ ఫంగస్. ఎవరైతే కరోనా నుంచి కోలుకున్న వారు మళ్ళీ వారు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారిలో ఒక బ్యాక్టీరియా అనేది ఒక ఫంగస్ రూపంలో తయారయ్యి ఒకటి బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు అంటే ఇటు దేశంలో కానీ ఇటు ముఖ్యంగా వివిధ రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఆ సంచలనం సృష్టిస్తుంది. అంటే ఇది ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి, దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, అంటే ఆ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఏంటి ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ముఖ్యంగా కరోనాతో ఇప్పటికే ఉధృతం అవుతున్న వేళ సెకండ్ వేవ్ అనేది ఉంది. దాంతో ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యాధి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి అనేది ఒకటి ఇప్పటికే దేశంలో కానీ మన ఏపీ తెలంగాణలో కూడా ఎక్కువ ప్రబలుతుందనే విషయం ఉంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, అసలు ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎలా వస్తుంది? బ్లాక్ ఫంగస్ అనేది ఇదేం కొత్త వ్యాధి కాదు. బ్లాక్ ఫంగస్ అనేది ఇదేం కొత్త వ్యాధి కాదు. ఇది ఇదివరకు ఉండేది. కానీ ఈ కరోనా వలన షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ కావటం, ఎక్సెసివ్ స్టెరాయిడ్ తీసుకోవటం వలన అన్స్టెరైల్ ఆక్సిజనేషన్, ఇప్పుడు హాస్పిటల్స్లో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇస్తున్నారు కదా కొన్ని చోట్ల. మేబీ ఇట్స్ నాట్ ప్రూవెన్, ఇట్ మే బీ బికాస్ ఆఫ్ దట్ వన్. అంటే రీసెర్చ్ నడుస్తుంది ఎందుకు వస్తుంది, సడన్గా ఇంత రేజ్ ఎందుకు అయింది. సెకండ్ థింగ్ హ్యూమిడ్ కండిషన్, వీటి రీజన్స్ వలన ఇప్పుడు అండ్ ఇమ్యూనో డిఫిషియన్సీ, ఈ ఫ్యాక్టర్స్ వలన సడన్గా సెకండ్ వేవ్లో మనము మ్యూకార్మైకోసిస్ అనేది చూస్తున్నాం. గతం అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు కరోనా అనేది ఉన్నది, కానీ అప్పుడు అలాంటి బ్లాక్ ఫంగస్ అనేది కాదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ వేవ్లో అంటే ఈ సెకండ్ వేవ్లో అంటే ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఫంగస్ అనేది మనుషులు అంటే లోపల ఇప్పుడు సెకండ్ వేవ్లో కరోనా డిసీజ్ అనేది చాలా సివియర్గా ఉన్నది. దాన్ని కాంపన్సేట్ చేయటానికే మనము స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాం. ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల బాడీ యొక్క ఇమ్యూనో డిఫిషియన్సీ తగ్గుతుంది. రెండవది ఇంపార్టెంట్ థింగ్, షుగర్ లెవెల్స్ బాడీలో ఫ్లక్చుయేట్ అవుతాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లనే మ్యూకార్మైకోసిస్ సెకండ్ వేవ్లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం వింటున్నది ఏంటంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వారికి బ్లాక్ ఫంగస్ అనేది తీవ్రతంగా ఉంటుంది అంటున్నారు కదా, అంటే అలాంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కరోనా తగ్గంగానే ఇమ్మీడియట్గా ఇంట్లోనే కూర్చొని బిటాడిన్ సొల్యూషన్ ఉంటుంది, ఒక 100 ml నార్మల్ సలైన్ తీసుకొని ఆ బిటాడిన్ ఒక చెంచా బిటాడిన్ కలుపుకొని ఉదయం సాయంకాలం నాజల్ క్యావిటీ ఫ్లష్ చేసుకోవాలి, ముక్కు కడుక్కోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యూకార్మైకోసిస్ అనేది గ్రోత్ ఉండదు. అది సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా మేము మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఇదే అడ్వైజ్ చేస్తున్నాం. నార్మల్ సలైన్తో డైలీ టూత్ బ్రష్ చేసినట్లు ఉదయం సాయంకాలం కరోనా తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తే మోస్ట్లీ ఎస్పెషల్లీ డయాబెటిక్, ఇమ్యూనో డెఫిషియన్సీ పేషెంట్స్లో, ఇలాంటి పేషెంట్స్లో చాలా బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల అంటే మనిషి బాడీలో అంటే ఏమేమి మార్పులు జరిగే అవకాశం? బ్లాక్ ఫంగస్ అనేది కొద్దిగా బ్లాక్ ఫంగస్ అనేది ఫస్ట్ నోస్, సైనసెస్, అక్కడికి వెళ్ళి బ్రెయిన్కి పోతుంది, కింద ప్యాలెట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇట్లా బాడీ మొత్తము స్ప్రెడ్ అవ్వకుండా పోతుంటుంది. ఇప్పుడు ఏపీలో కానీ కొన్ని ప్లేస్లలో చూసుకుంటున్నట్లయితే అక్కడ ఏపీలో జరిగే కొందరు ప్లేస్ అంటే కన్నులో కానీ ఇన్ఫెక్షన్ లాంటి బాడీలో అంటే స్వెల్లింగ్ రావడం జరుగుతున్నాయి కదా, సైనసెస్ పక్కనే కదా కన్ను. ఒకసారి సైనస్ ఇన్వాల్వ్ అయిందనుకో పక్కన పేపర్ లాంటి బోన్ ఉంటుంది, ఆ బోన్ ఎరోజన్ అయ్యి ఈ ఫంగస్ అనేది కంట్లోకి పోతుంది. అది కారణం. ముఖ్యంగా ఇప్పుడు కరోనా ఎవరైతే వచ్చి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఈ బ్లాక్ ఫంగస్ అనేది లోపల బాడీలో ఏర్పడే అవకాశం? రఫ్లీ కొంతమంది 1 వీక్, కానీ మెజారిటీ కేసెస్ సెకండ్ థర్డ్ వీక్లో వస్తున్నారు.
అంటే ఇప్పటివరకు మనకు ఏపీలో కానీ తెలంగాణలో కలిపి ఎన్ని కేసెస్ ఇక్కడ రిజిస్టర్ అయ్యాయి? ఇప్పుడు దాకా మా దగ్గర అయితే ఇప్పుడు దాకా ఈ రోజు దాకా 100 కేసెస్ అడ్మిట్ చేసినాము. ఇంకా ఓపీడీ నడుస్తుంది. ఇంకా చాలామంది పేషెంట్స్ వెయిటింగ్లో ఉన్నారు. మోస్ట్లీ అది కూడా ఒక 30-40 కేసెస్ అనుకుంటా. ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ పేషెంట్లో ఉన్నారు? ఇన్ పేషెంట్ 100 కేసెస్ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ అనే దానికి ఓన్లీ అంటే ఈఎన్టీ ట్రీట్మెంట్ ఉంటుందా లేదంటే సపరేట్ మామూలు ట్రీట్మెంట్? ఈఎన్టీ సర్జన్ రోలు లోపల ఉన్న బ్లాక్ ఫంగస్ని మొత్తం డెబ్రేడ్మెంట్ చేయటం, క్లియర్ చేయటం. దాని తర్వాత యాంటీ ఫంగల్ డ్రగ్స్ వాడాలి. యాంపోటేషన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. రోజుకి 2 ఇంజెక్షన్స్, ఉదయం సాయంకాలం ఒక వారం రోజులు. దాని తర్వాత మనము పొసకొనజాల్ అని ఇంకొక యాంటీ ఫంగల్ డ్రగ్ ఉంటుంది, అది ఒక 3 వారాలు ఇవ్వాలి. ఇచ్చి రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అనేది ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏదైతే డ్రగ్స్ వాడుతున్నారో స్టైరాయిడ్స్ అలాంటివి, దీనివల్లనే ఇది ఫంగస్ అనేది బాడీలో తయారవుతుంది అంటున్నారు కదా సార్. అంటే దానికి అంటే ఇప్పుడు యాక్చువల్లీ కరోనా వచ్చిన వాళ్ళు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వాడుతున్నారు, దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది? రెమ్డెసివిర్ ఇట్ వోంట్ ఎఫెక్ట్. మ్యూకార్మైకోసిస్ మెయిన్లీ స్టిరాయిడ్, రిలేటెడ్ టు స్టిరాయిడ్ ట్రీట్మెంట్. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కరోనా పేషెంట్లు ఉన్నారో డిశ్చార్జ్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం అంటే ప్రత్యేకంగా అంటే ముందే ఇలాంటి ఫంగస్ అనేది ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇమ్యూనిటీ అంటే నేను అదే చెప్పినా కదా, కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజనేషన్ అయ్యి ఇంటికి డిశ్చార్జ్ రాగానే డైలీ ఒక గోరువెచ్చని నీళ్ళతో నాజల్ క్యావిటీ ఫ్లష్ చేసుకోండి, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. దానివల్ల ఫంగస్ అనేది మ్యాక్సిమమ్ గ్రోత్ కాదు, డెవలప్ కాదు. బ్లాక్ ఫంగస్కి ఇక్కడ ఈఎన్టీలో కాకుండా ఆయుష్లో అలాంటిది ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? నేను కూడా ఈరోజు మార్నింగే పేపర్లో చదివినాను, దే హ్యావ్ గాట్ ట్రీట్మెంట్ ఇన్ ది ఆయుష్ ఆల్సో. డెఫినెట్గా ఇట్ ఈస్ వర్కింగ్. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసినారు కాబట్టి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ముఖ్యంగా ఇప్పుడు కేసులు రోజు రోజుకి బ్లాక్ ఫంగస్ పెరుగుతున్నాయి కదా సార్, ఈ నేపథ్యంలో అంటే ఇప్పటివరకు ఇక ఈఎన్టీలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? అంటే ఈ బెడ్స్ని పెంచే ఉద్దేశం అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చిందా? డెఫినెట్గా మేము ఫస్ట్ ఇనిషియల్లీ 50 బెడ్స్, 50కి వెళ్ళి 100 అయింది. ఇప్పుడు నిన్ననే గవర్నమెంట్ మా అధికారులు అందరూ ఇచ్చినారు, దీన్ని ఓన్లీ బ్లాక్ ఫంగస్ హాస్పిటల్ లాగా ఎండమిక్ తగ్గేదాకా మీరు ఆ పేషెంట్స్ అందరినీ అడ్మిట్ చేయమని సర్క్యులర్ వచ్చింది. మేము అదే దిశలో అడుగులేస్తున్నాము. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బెడ్ల స్థాయి పెంచుతున్నారు, దానికి తగ్గట్టు ఇక్కడ హాస్పిటల్లో సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ అవైలబుల్ ఈడ మ్యాన్ పవర్కి కొరత లేదు. ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే ఏదైతే కరోనా పేషెంట్లు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఒకవేళ మంచిగా అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే వారు లోపల ఏదైతే మనం వాడిన మెడిసిన్ కానీ దానివల్ల లోపల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఆ యొక్క బ్లాక్ ఫంగస్ అనేది ఏర్పడి వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, అలాంటి వారి కోసం ఈఎన్టీలో ప్రత్యేకంగా ఒక ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టామని ఇప్పటికే ప్రభుత్వం తరపున కానీ ఈఎన్టీ హాస్పిటల్లో గతంలో ఏదైతే 35 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు 100 బెడ్స్ కూడా చేశామని ప్రభుత్వం తరపున మాకు అన్ని ఆదేశాలు అందాయని, ఎవరు వచ్చినా ఇక్కడికి వారికి తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని ఇక్కడ డాక్టర్లు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతూ శస్త్రచికిత్స ద్వారా కోలుకున్న ఒక బాధితురాలు మనతో పాటు ఉన్నారు. అంటే కరోనాతో కోలుకున్న తర్వాత ఆమెకు మళ్ళీ ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయి, అసలు ఈ బ్లాక్ ఫంగస్ని ఎలా గుర్తించారనే విషయాలు ఆమెతో మాట్లాడి చెప్తాం. అమ్మ చెప్పండి, ఏం పేరు? పేరు రుహీనా. కరోనా ఎన్ని రోజులు ఎప్పుడు వచ్చింది? కరోనా 28కి వచ్చింది, లాస్ట్ మంత్ 28కి వచ్చింది. పాజిటివ్ 17. ఎన్ని రోజులు కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాం? 5 days తీసుకున్నాం సార్. ఆక్సిజన్ తీసుకున్నాం, వెంటిలేటర్ పై ఉండే ఆక్సిజన్ తోటి. తర్వాత నెగిటివ్ వచ్చాక ఇంటికి వెళ్ళాము. తర్వాత ఈ నొప్పి స్టార్ట్ అయింది, పంటిలో నొప్పి స్టార్ట్ అయింది. మళ్ళీ వచ్చి డాక్టర్కి కలిస్తే బ్లాక్ ఫంగస్ అని చెప్పారు. ఇక్కడ ఈఎన్టీకి పంపించారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఈఎన్టీ 17 రోజు వచ్చాము సార్. అప్పటి నుంచి మీకు ఏం ట్రీట్మెంట్ చేస్తారు? అంటే అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు సార్. టెస్టులు చేయించారు, ఎంఆర్ఐ చేయించారు, సిటీ స్కాన్ చేయించారు, అన్నీ చేయించారు. దీనికి సంబంధించిన ఏమైనా వ్యాక్సిన్ కానీ అంటే ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు సార్. ఇస్తా. ఇక్కడే ఉన్నారా? అడ్మిట్ అయి ఉన్నారా? ఇక్కడనే అడ్మిట్ అయి ఉన్నాం సార్.
ట్రీట్మెంట్ అది ఇదన్నీ బాగా అందుతున్నాయా? ట్రీట్మెంట్ బాగా అందుతుంది సార్. ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలే, ఇస్తామని అంటున్నారు. రేపటిలోగా ఇస్తారేమో. అంటే మీరు ఇది బ్లాక్ ఫంగస్ అనేది అంటే ఎలా గుర్తించారు? అంటే డాక్టర్స్ అక్కడే చెప్పారు సార్. మెదక్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము. అక్కడ చూపిస్తే డాక్టర్ చెప్పారు ఇది బ్లాక్ ఫంగస్లా ఉంది, ఒకసారి ENTకి వెళ్ళండి, అన్నీ అక్కడనే ఉన్నాయి ఇవి కేసెస్ అని ఇక్కడికి పంపించేసారు. ఇప్పుడు మొన్న మీరు వచ్చి 17th రోజు వచ్చారన్నారు కదా, అప్పటికి ఇప్పటికి కొద్దిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కొద్దిగా నొప్పి తక్కువ ఉంది, అంత నొప్పి లేదు, నొప్పి బాగుండే. ఇంకా ఏదో వ్యాక్సిన్ ఇవ్వాలి, ఆ వ్యాక్సిన్ ఇస్తామని అంటున్నారు. రేపు సర్జరీ అని అంటున్నారు, చేస్తారేమో రేపు. ముఖ్యంగా ఇక్కడ కరోనా బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కరోనా నుంచి తాము కోలుకున్నామని. అంటే కొన్ని రోజులు ఇక్కడ వెంటిలేటర్ పైన చికిత్స తీసుకొని తర్వాత కోలుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్ను దగ్గర నొప్పిగా ఉండడంతో మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే అక్కడ ఉన్న డాక్టర్లు సజెస్ట్ చేశారు ఇక్కడ బ్లాక్ ఫంగస్ అనేది ఇలా కనిపిస్తుందమ్మా, ఇక్కడ ENT హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చూపించుకోవాలని చెప్పారు. ఇక్కడ ENT హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ చూసి దీన్ని బ్లాక్ ఫంగస్ కన్ఫర్మ్ చేశారు. 17th నుంచి ఇక్కడ వారికి అంటే పలు రకాల టెస్టులు చేశారంటే టెస్టులు చేసిన తర్వాత అయితే దీనికి అయితే మెడిసిన్ ద్వారా క్యూర్ చేయాలా లేదంటే సర్జరీ అవసరం అవుతుందని చెప్పారంట. అయితే ఇక్కడ ఇప్పటికే బ్లాక్ ఫంగస్ సంబంధించి ENTలో అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ప్రభుత్వం పరంగా కానీ ఇటు డాక్టర్ల పరంగా కానీ అన్ని ఏర్పాటు. అంటే ENTలో మొదట 35 బెడ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది ENT హాస్పిటల్ని 100 బెడ్లతో చేస్తున్నట్టు కూడా ఇక్కడ వైద్యుల అధికారులు చెప్పారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ENT హాస్పిటల్ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఒకరిద్దరు కాకుండా చాలా పెద్ద 30-50 నుంచి చాలామంది బాధితులు అంటే ఇక్కడ మన తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ ఫంగస్ బాధితులు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అంటే వారికి వచ్చిన దాని ట్రీట్మెంట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ENT హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.